చేసుకుందాము. యేసు క్రీస్తు నామమును బట్టి మా హృదయపూర్వక అందరికీ దేవునికి వందన స్తోత్రము. ఈ రోజు దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు స్టార్టింగ్ ప్రార్థన రవి బ్రదర్ స్టార్ట్ చేస్తారు. నేను స్టార్ట్ చేస్తాను, రవి బ్రదర్ పాట పాడతారు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, సర్వశక్తివంతుడ, జీవంగల దేవానికి వందనాలు యేసుప్రభ. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించిన, కాచి కాపాడిన దేవానికి వందనాలు దేవా. మాకు తోడే నడిపిస్తూ విజయమిస్తూ దేవానికి వందనాలు. ప్రతి ఒక్క దాంట్లో మనం పోషించి రక్షించి కాచి కాపాడిన దేవా, భద్రపరిచిన తండ్రి నీకే స్తోత్రములు నాయన. లెక్కలేని వందన స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా రాని బిడ్డ తొందరగా నడిపించండి మీటింగ్ లో దేవా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. మాకు తోడైన ప్రభా, అందరి బట్టి నీకు వందనాలు. ఇంకెంతమంది యేసుప్రభ రాలేకపోతున్నారో ప్రభా, వాళ్ళ అవసరకరాన్ని మీరు తీర్చే దీవించి ఆశీర్వదించండి దేవా. వాళ్ళకున్న బంధకాలు కట్టడాన్ని విరగొట్టండి, సమాధానం దయచేసి రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం. జీవగల మహిమగల దేవానికి వందనాలు దేవా. ఇంకెంతమంది ఇంతకు రావాలో మీటింగ్ లో ప్రభా, అందరిని నడిపించండి దేవా. వాళ్ళకున్న బంధకాలు కట్టడాన్ని విరగొట్టండి, గొప్ప విజయాన్ని మీరు దయచేయండి, బలపరచండి, అభిషేకించి గొప్ప వాడుకోండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రమునైనా. మీరు అక్కడ సమీపం ఉంది నాయన. పదొక కుటుంబం అంతా సిద్ధపడాలా ప్రభా. అనేక మంది ఇంకా సిద్ధంగా తయారు చేయాలా, ఇంకా అనేక మందికి సువార్త ప్రకటన చేయాలా ప్రభా. అలాంటి గొప్ప విజయాన్ని మాకు దయచేయండి దేవా. అనేక మంది శిష్యులుగా మేము తయారు చేయాలి. మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు. మాకు తోడే నడిపించే ఆ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడును గాక. దుష్టాత్మ నుంచి మాకు విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి. దేవానికి వందనాలు, జీవంగల మహిమగల దేవానికి వందనాలు. ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల ఆశీర్వాదాలు పొందాల, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. వాళ్ళకున్న అవసరక తీర్చి కుటుంబాలంతా పోషించి రక్షించమని, నీ రాకడకి యేసుప్రభు ప్రతి ఒక్క బిడ్డ సాక్షివిడిగా నిలబెట్టుకోమని ప్రతి ఒక్క గంట మహిమ నీకే చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలం అంతా పాటల తరపు మీరు మైపొందండి, వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడో, జీవంగల దేవుడు, మహిమగల దేవుడో ప్రభా. మా హృదయాలతో మీరు మాతో మాట్లాడండి. మాకు స్వస్థత విడుదల కలగ చేసి సాక్షివిడిగా మమ్మల్ని నిలబెట్టుకోమని పరిశుద్ధ నామములో యేసుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్స్. మన మధ్య రవి బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిసమునందు, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిసమునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది.
ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుదేహ రక్తమును త్రిని త్రాగు వారే తన యందు నిలిచేదరు. ప్రభుదేహ రక్తమును త్రిని త్రాగు వారే తన యందు నిలిచేదరు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుద్ధానమును వారు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుద్ధానమును వారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు బదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరో, పట్టు బదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరో, ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరు. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్ బ్రదర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు స్వరాజ్ బ్రదర్ మన మధ్యన వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రార్థన పూర్వకంగా. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం వాక్యంలోకి వెళ్దాము. సిస్టర్ వాయిస్ ఓకేనా సిస్టర్? ఓకే ఓకేనా. చిన్న మాట ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా మనం వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రం అయిన ప్రభా, ఈ పాములకు వేళ స్తోత్రాలు దేవాయిస్తాం. మా ప్రభా వచ్చే కాలం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడు దేవాయిస్తాం. మా ప్రభా మమ్మల్ని సజీవులలోంచి దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయిస్తాం. మా ప్రభా ఈ
ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా, కానీ మమ్మల్ని సజీవులకు నుంచి దేవా వేస్తే మా ప్రభా నీకు కృప చేత మమ్మల్ని జీవించిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా వేస్తే మా ప్రభా నీకు వాక్యంలో దేవా మేము వెళ్చుండగా దేవా వేస్తే మా ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి మా ప్రభా 60 100 దేవా ప్రతి హృదయంలో విత్తనం వేయటకు సాయం దయచేయండి దేవా వేస్తే మా ప్రభా పవిత్రత అనే అంశం నేను తీసుకున్నాను మా ప్రభా, దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా. నేనేమైనా అపవిత్రంగా ఉంటే దేవా నన్ను తీసివేయండి మా ప్రభా, మీరే సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క దాంట్లో దేవా నీతి నిజాయితీగా దేవా ప్రతి ఒక్క దాంట్లో నేను ఉండటకు సాయం దయచేయండి దేవా. నీకు మెడైన అస్సం కుమరించండి దేవా. కేబీపీలో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ని దీవించి ఆశ్రయించి దేవా, ఈ వాక్యం ద్వారా అనేకులు మారటకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మన వాక్యం అంశం వచ్చి మనుషుని అపవిత్రత. మనుషుడు ఏ విధంగా మనం అపవిత్రతగా ఉంటుండు, ఈ లోక జీవితంలో మనుషుడు ఎక్కడెక్కడ వెళ్తుండు, ఏమేం చేస్తుండు. మనం చూస్తే కీర్తనలు 24:3 నుంచి చూద్దాము. ఇక్కడ ఏం చెప్తుండంటే దావీదు భక్తుడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. సో క్వశ్చన్ మార్క్ వేస్తుంది ఇక్కడ, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. సో ఈవెన్ మనకి ఏంటంటే పాత నిబంధనలో మోషే ప్రవక్త కూడా చెట్టుతోటి బండతో మాట్లాడమంటే బండను కొట్టిండు. దానివల్ల ఆయన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే స్మాల్ మిస్టేక్స్, ఒక చిన్న మిస్టేకే కానీ బిగ్ పనిష్మెంట్ అనేది ఈ రోజు దేవుడు ఇస్తుంది. ఏమైతుంది లే, నేను ఈ పని చేస్తే ఏమైతుంది లే అని అనుకుంటాం మనము. అపవిత్రత, మనుషుని అపవిత్రత. ఇక్కడ చూస్తే మనకేంటంటే ఎన్నో ఉపమానాలు దేవుడు చెప్పిండు. యేసు ప్రభు అపవిత్రంగా ఎలా జీవిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. అపవిత్రంగా ఎందుకు జీవిస్తున్నాం మనము, ఎన్నెన్నో ఉన్నాయి, 15 రకాలుగా అపవిత్రంగా ఉన్నాయి. సో ఇక్కడ దేవుడు ఏం చేసిందంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపదగాలి, ఎవరు అసలు ఉన్నారు. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కడుంది, సియోను కొండను ఎక్కవాడు ఎవరు, పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఎట్లా నివసిస్తావు, నువ్వు ఎలా నివసిస్తావు అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ వేసిండు. సో దానికి బదులుగా మనము మన జీవితంను ఎలా అవలంబించుకుంటున్నాం. డే టు డే లైఫ్ లో మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాము, కంటి చూపుతో, తలతో, చేతులతో, కాళ్ళతో, ప్రతి ఒక్క దానితో లోకం తట్టు మనము తిరుగుతున్నాం. లోకంలో ఏం లేదు, అన్ని వ్యర్థమే ఉన్నది. కానీ దేవుని దగ్గరకు వస్తే నీకు అన్ని వస్తున్నాయి. కానీ అపవిత్రమైన జీవితం ఎందుకు నీకు? ఈ రోజులలో చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఎవరైనా అపవిత్రంగా ఈరోజు జీవిస్తారు. వాళ్ళకి ఏం తెలియదు, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, బైబుల్ స్టడీలో కానీ సండే స్కూల్లో కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని ఏం చేస్తారు, మోహిస్తారు. ఇది నా పూరిరా, ఇది నా లవర్రా అని అక్కడ చెప్పుకుంటారు. సో ప్రతి ఒక్కటి అపవిత్రంగా ఈరోజు జీవిస్తుంది. ఈవెన్ పాస్టర్స్ కూడా తీసుకుంటే వాళ్ళు కూడా అపవిత్రంగా ఎన్నో లంచాలు, ఎన్నో ధన మోహం తోటి, లోభి మోహం తోటి వాళ్ళు ఈరోజు జీవిస్తారు. అటువంటి జీవితం ఎందుకు నీకు? సో ఏంటంటే అపవిత్రమైన జీవితము ఎక్కడ దారితీస్తుంది, మరణానికి దారితీస్తుంది. పాపం పరిపక్వం అయినప్పుడు మరణం కనను. ఆ యొక్క మరణం నువ్వు ఎంచుకోవాలనుకుంటే అపవిత్రంగా ఈరోజు జీవించవచ్చు. అదేం ప్రాబ్లం లేదు. నువ్వు అపవిత్రంగా జీవించి, విచ్చలవిడిగా జీవించి, అన్ని చేసి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నాం. బాప్తిసం తీసుకొని అపవిత్రంగా జీవిస్తే ఎలా ఉంటది? దేవుని యొక్క ముద్ర వేసుకొని నువ్వు అపవిత్రంగా జీవిస్తే అది ఏంది? అది ఆ యొక్క జీవితానికి వెలుసుబాటు కాదు. ఆ యొక్క జీవితానికి సాక్షిగా నువ్వు ఈరోజు నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే యొక్క జీవితంలో వ్యర్థమైన వాటి కొరకు, అపవిత్రమైన వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు ఈరోజు నువ్వు పరిగెడుతున్నావు. సైకిల్ లెక్క పరిగెడుతున్నావు. డే టు డే లైఫ్ లో ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. డే టు డే లైఫ్ లో ఎన్నో అపవిత్ర పనులు చేస్తున్నావు. డే టు డే లైఫ్ లో ఎన్నో వీడియోస్, ఎన్నో కళ్ళతోటి, ప్రతి ఒక్క దానితోటి మనం ఏం చేస్తున్నాము, లోకంలోని అన్ని ఈరోజు చూస్తున్నాం అనమాట. అది చూస్తే నీకు ఆనందమా? ఆనందం అయినట్టయితే మన బాప్తిస్తము యొక్క యేసు ప్రభుతో కమిట్మెంట్ ఎందుకు తీసుకున్నావు? నేను చచ్చేంత వరకు నేను దేవుళ్ళలో నేను గడుపుతా. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలుగుతారు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఈరోజు నీకు నాకు స్థలం ఎక్కడుంది? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉందా లేదా? మనం పరీక్షించుకుందాం ఒకసారి. ఎక్కడున్నాం మనము? పాలు తాగే వాళ్ళని లెక్కున్నామా, మాంసం తినే వాళ్ళని లెక్కున్నామా, లేదంటే ఇంకా ఏంది పెరుగు తినే వాళ్ళని లెక్కున్నామా, పప్పు తినే వాళ్ళని లెక్కున్నామా? ఎవ్రీ టైం ఇట్లా ఎదుగుతున్నాం. ఇన్ని రోజులు మనం దేవునిలో మనం నివసిస్తున్నాము. 2312 days అయింది. 2312
2312 అంటే ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి 6 years అనుకుంటా నాకు తెలిసి. సో 2312 years లా 6 years లా నీ యొక్క జీవిత విధానం ఏ తీరు ఉంది. రోజు రోజు ఒక్కొక్క వాక్యం తోటి మనము బలపడుతున్నాం. రోజు రోజు ఒక్కొక్క వాక్యం తోటి ఒక్కొక్కరి చేత దేవుడు ఈరోజు మాట్లాడుతూ నీతోటి, నాతోటి, అందరితోటి, అన్నతోటి, ప్రతి ఒక్కరి వారితోటి ఈరోజు మాట్లాడుతుంది. అపవిత్రమైన జీవితం ఇంకెందుకుంది? 2313 days లా 12 days లా ఇంకా అపవిత్రమైన జీవితం ఎక్కడుంది? అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఏదైతే చెడిపోయినది ఏదన్నా ఉన్నదనుకో, ఒక ఇల్లు ఉందనుకో చెడిపోయింది, దాన్ని రోజు బండలు కడుగుతా ఉంటాం. 2300 days కడుతున్నాము, అది ఎట్లుంటది? బండ కూడా కరిగిపోయేటట్టు అంత తెల్లగా అవుతుంటది. సో మన హృదయం కూడా ఎట్లా ఈరోజు రోజు మనము ఏంటంటే ఆయన యొక్క వాక్యం చేత హృదయంను కడుగుతా ఉన్నాం. ఆయన వాక్యం చేత హృదయంను కడిగి కడిగి అది ఏంటంటే ఎవరికి చోటు ఇవ్వకుండా, సాతానికి చోటు ఇవ్వకుండా, అపవిత్రమైన పనులకు దూరం ఉంటూ, అపవిత్రత చేసే పనులకు దూరంగా ఉంటూ మనం ఏం చేయాలి? మనల్ని పవిత్రంగా మనం ఈరోజు మార్చుతారు. పరిశుద్ధ పర్వతం మీద మనం ఎవరు నివసిస్తున్నాము? సరే క్వశ్చన్ వేసుకుందాం. ఎవరెవరు ఉన్నారు పరిశుద్ధ పర్వతం మీద? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, హల్లెలూయా, ఇక్కడ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటమైన మనసుతోటి ప్రమాణం చేయకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఈరోజు ప్రతి ఒక్కరు వ్యర్థమైన దాని అందే మనసు పెడతారు. మొబైల్ పట్టుకుంటే అసలు లేవలేరు. గంట అయినా 2 గంటలైనా అక్కడనే రీల్స్ చూస్తారు. ఇదేదో సంథింగ్ వస్తూనే ఉంటాయి. సో దేవుడు ఏం చెప్తుండంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టగా. అదే ఒక 1 hour రోజు చదువుకుంటే నువ్వు ఎంత ఇంకా క్విక్ అవుతావు. రోజు 1 hour చదువుకున్నావు అనుకో, ఇంకా క్లాస్ లో ఫస్ట్ వస్తావు. ఆల్సో కంపెనీలో కూడా మనము 1 hour ఏదైనా ఆఫీస్ సంబంధించింది మనం ఏదైనా వెబ్సైట్ చూసినాం అనుకో, ఇంకా మనము ప్రతి ఒక్కటి జ్ఞానం అనేది ఈరోజు అవలంబించుకుంటావు. ఇక్కడ ఏమంటుండంటే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక, దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే. ఎంత మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణం చేయకయో. కపటమైన మనసు లోపల ఒకటి బయట ఒకటి, నేను చెయ్యాలా వద్దా, ప్రమాణం చేయాలా వద్దా. వాళ్ళు పిలిచినప్పుడు అన్ని ఓకే అంటాడు, ప్రమాణం చేస్తాడు, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? చేంజ్ గారు. కపటమైన మనసు ఒకటి ఉంటది. కపటమైన మనసులో ఇంకా ఏమేమో నడుస్తుంటాయి. ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే. శుద్ధమైన హృదయం, నిర్దోషమైన చేతులు. నిర్దోషమైన చేతులు అంటే ఎవరిని హత్య చేయొద్దు. మాటలతోటి కూడా మనం ఈరోజు ఎవరిని హత్య చేయొద్దు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు. ఈ రోజులలో మాటలతోటి ఎంతో మంది హత్య చేస్తుంటారు. మాటలతో నీకు అది రాదు, ఇది రాదు, నువ్వు ఇట్లా, నేను ఇట్లా అని. ఎందుకు అట్లా ఏమని చెప్తే వాళ్ళకి ఏమన్నా హర్ట్ అయ్యి ఏమైనా ఎక్కువ పని చేస్తారా? చేయరు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ముందుకి దిగజారుతారు. వాళ్ళని మెచ్చుకోవాలి. అట్లా కాదు బెట్ట, ఇట్లా చెయ్యి, ఇట్లా ఇట్లా ఉండు, ఇది చేస్తే నీకు మంచిది కదా, ఇట్లా చేస్తే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా డాడీ ఎంకరేజ్ చేస్తుంది, మమ్మీ ఎంకరేజ్ చేస్తుందని ఇంకా మంచి పనులు చేయడానికి వాళ్ళకు ఆస్కారం అనేది ఈరోజు ఉంటది. సో నిర్దోషమైన వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు, కపటంగా ఎవరికి ప్రమాణం చేయొద్దు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండు వాడే. శుద్ధమైన హృదయం ఈరోజు కలిగి ఉండు వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్యము నందును. చూడండి ఇక్కడ ఏం చేస్తే యెహోవా వలన ఏం చేస్తుంది ఈరోజు? యేసుక్రీస్తు వలన ఈరోజు అట్లా ఉంటే ఆ యొక్క పరిశుద్ధ పర్వతం ఎక్కుతాడు, ఆశీర్వాదంలో ఈరోజు ఆయన పొందుకుంటాడు. తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్యము నందును. దేవుని వలన ఈరోజు నీతి మత్యం ఈరోజు పొందుకుంటాడు. ఇంకొక వచనం చూస్తే ఇక్కడ మార్కు సువార్త, మనకందరికీ తెలిసిన వాక్యాలే మరొకసారి రిమైండ్ చేస్తున్నా నేను. మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు ఆయన జన సమూహములను మరలా తన యుద్ధకు పిలిపించి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఆయన యేసు ప్రభు వారు జన సమూహం మొత్తం పిలిచి ఏం చేస్తుండు? నా మాట విని ఈరోజు గ్రహించాలి. మనం కూడా వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు విని గ్రహించాలి. గ్రహించి దాని ప్రకారం మనం ఈరోజు నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంది ఇక్కడ, నా మాట విని గ్రహించుడి. సో పల్లి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. కానీ చూడండి,
బయట నుంచి లోపలికి పోయి మనిషిని అపవిత్రగా చేయనది ఏది లేదు. అపవిత్రమైన మనుషుడు. సో లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయున. నేను లోపల నుంచి ఏదైతే వస్తుందో అదేం చేస్తుంది? బయట మనిషిని అపవిత్రునిగా చేస్తుంది. లోపల నుంచి ఏదైతే బయట వెళ్ళున్నాయో అదే మనకు అపవిత్రునిగా చేస్తుంది. ఆయన జన సమూహమునకు విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా, అంటే శిష్యులకు అర్థం కాలే ఏమి లోపల నుంచి వస్తుంది, ఏమి బయటికి వెళ్తుంది, ఏది మనిషిని అపవిత్రంగా చేస్తుందని వాళ్ళకు అర్థం కాలే. అక్కడ జన సమూహంలో ఉన్నప్పుడు మరొకసారి యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారు? ఈడ ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తుండు? ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయనను అడగగా ఆయనను ఏం చేస్తుండు? ఆయనను అడుగుతురు, ఉపమానం గురించి ఏం చెప్పినావు ప్రభువా, మాకు అర్థం కాలేదని అడుగుతురు. సో వాళ్ళు వెంబడించే శిష్యులు, కానీ వాళ్ళు అక్కడ వినలేదు. యేసు ప్రభు జన సమూహం ఎక్కువ ఉన్నది, వాళ్ళంతా మేబీ లొల్లిగా ఉండొచ్చు, వాళ్ళందరూ సైలెంట్ గా లేకపోవచ్చు, వాళ్ళ శిష్యులు బిజీగా ఉండొచ్చు వాళ్ళతోటి. అప్పుడు మరొకసారి ప్రభువా ఏం చెప్పినావు ప్రభు అని వాళ్ళ యొక్క శిష్యులు అక్కడ యేసు ప్రభు వారిని అడుగుతురు. ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుండు? మీరు ఇంత అవివేకులై ఉన్నారా? ఆ డిసైపుల్ కే చెప్తుండు దేవుడు. 12 మంది శిష్యులకి యేసు ప్రభు చెప్తుండు. ఏం చెప్తుండు? అవివేకులై ఉన్నారా అంటే మీరు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అవివేకులై ఉన్నారా? వివేకం లేకుండా అవివేకులు, జ్ఞాని లేకుండా అజ్ఞానంతో వాళ్ళు బతుకుతున్నారు. వెలుపటి నుండి మనుషునికి లోపలికి పోనది ఏది వాడిని అపవిత్ర చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అలా క్వశ్చన్ మార్క్ వేస్తుండు. వెలుపటి నుంచి మనుషుని లోపలికి పోనది ఏదియో వాణ్ణి నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపటి నుంచి బయట నుంచి మనిషిని లోపలికి పోనది ఏది అపవిత్ర చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? క్వశ్చన్ మార్క్ వేస్తుండు. అది వాని హృదయంలో నుండి ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలోనికి విడవబడును. ఇట్లు అది భోజన పదార్థాలన్నిటినీ పవిత్రపరచును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండో, అది వాని హృదయంలో ప్రవేశింపక, అయితే ఏదైతే మనము అల్పాహారము, ఫ్రూట్స్, జ్యూస్ ఏదైతే తీసుకుంటామో అది కడుపులోనే ప్రవేశించి బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లు అది భోజన పదార్థాలన్నిటినీ పవిత్రపరచును. మనకు ఏంటంటే డైజెషన్ సిస్టమ్ ఉంది. సో ఏది తిన్నా కూడా వీళ్ళకు అది అరిగిపోతుంది. సో ఇది ఏం చేస్తుందంటే అది హృదయంలోకి ఇక్కడ వెళ్ళదు. ఓన్లీ డైజెషన్ సిస్టమ్ మన స్టమక్ లోకే ఈరోజు వెళ్తుంది. మనం ఏదైతే నోరుతోటి తింటామో అది ఎక్కడ వెళ్తుంది? కడుపులోకి వెళ్ళి అక్కడ నుంచి బహిర్భూమికి బయటికి వెళ్ళిపోతుంది. ఏదైతే బాడీకి కావాలో మినరల్స్, సాల్ట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్ని అది తీసుకొని వ్యర్థాలని బయటికి ఈరోజు పంపిస్తుంది. మంచి సిస్టమ్ దేవుడు పెట్టిండు. ఇక్కడ ఏంటంటే హృదయంలోకి కూడా వెళ్తుందా? వెళ్తలేదు. అది కడుపులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి కింద చూస్తే 20వ వచనము, మనుషుని నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. చూడండి ఈరోజు మనుషుని నుంచి మనుషునికే ఈరోజు అపవిత్రపరుస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి, 0 క్లాస్ నుంచి, నర్సరీ, ఎల్కేజీ నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్తారో అదే వాళ్ళు ఫాలో అవుతారు. ఆ పిల్లలు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి మోసం చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళు కూడా మోసం అనే మాటలు మాట్లాడతారు. అబద్ధాలు ఆడితే వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాలు. స్టార్టింగ్ నుంచి ఫౌండేషన్ ఎలా ఉండాలంటే ట్రూత్ఫుల్నెస్, అంటే మంచిగా యథార్థంగా మాట్లాడు, యథార్థంగా ప్రేయర్ చేయడు, టైంకి పండుకోవడము, టైంకి ఏమంటారు గేమ్ ఆడుతారు. ఈరోజు గేమ్ ఏం లేకుండా టైంకి పండుకోవడము, టైంకి వాళ్ళకి వాక్యాలు చెప్పడము, టైంకి బైబిల్ స్టోరీ చెప్పడము, అటువంటి విధానంలో ఉంటే వాళ్ళు దేవుని బిడ్డలు అనబడదురు. సో అపవిత్రం అనేది ఉండదు. ఈ రోజులల్లో పిల్లలు కూడా ఎంతో మోసకరమైన జీవితము జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలిసిపోయినాయి. ఈవెన్ 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు అసలు ఇంటలేరు, మాటనే ఇంటలేరు. నీకెందుకు, నేను చేస్తే లేకపోతే లేదు, నా ఇష్టం, డాడీ చెప్పిండు, మమ్మీ చెప్పిండు, నేను చేయనే కూడా. అక్కడ పోయి మనం తీసుకురారంటే తింటురా? ఎవరు ఇంటలేరు. ఎందుకు ఇంటలేరు? వాళ్ళకు లోబడే గుణము వాళ్ళ డాడీ మమ్మీ నేర్పించలేరు. పెద్దలకి ఎదురు జవాబు ఎలా ఇస్తారంటే వాళ్ళు అందరి ముందు తలదించుకోవాలి. వాళ్ళు చెప్పినందుకు వాళ్ళే సిగ్గుపడి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళకు ఇంత కూడా ఏం లేదు, అది లేదు, సిగ్గు అనేది వాళ్ళకి లేదు. అటువంటి గుణగణాలు ఈరోజు పిల్లల్లో ఈరోజు కనిపిస్తున్నాయి. మనం కూడా మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం?
మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరిచినది. మనిషిని లోపల నుంచి బయలు వెళ్తుంది, మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరిచింది. లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి ఏమేమి వస్తాయి చూడండి. లోపల నుంచి అంటే మనుషుడు హృదయంలో ఏమేమి పెట్టుకుని చూడండి. చూద్దాం ఇప్పుడు మనిషిని హృదయంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకేనా టీం? లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలను చూడండి. దురాలోచనలు, ఆలోచన కాకుండా మంచి ఆలోచన కాకుండా దురాలోచనలు. మంచి ఆలోచన లేవు మనుషుల హృదయంలో నుండి. ఏమున్నాయి? దురాలోచనలు. ఫస్ట్ వన్ దురాలోచనలు. నెక్స్ట్ ఏంది? జారత్వములను. ఏంటంటే మిస్సింగ్ అడల్టరీ. ఏంటంటే అడల్టరీ లేకుండా వేరే వేరే వాళ్ళతో తిరగదాం. జారత్వము. చూడండి, దురాలోచనలు మనిషిని హృదయంలో నుంచే వస్తున్నాయి. అది ఎవరు నేర్పించిండు? దేవుడు నేర్పించిండా? నేర్పియలే. కానీ అట్లా ఎలా వస్తున్నాయి చూడండి. కయోను హేబేలు వాళ్ళు ఇచ్చిర్రు, ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చిర్రు. కానీ ఏం చేసినాను? కయోను హేబేలు ఒక దేవుడు అంగీకరించినప్పుడు వాళ్ళకు ఏం చేసిర్రు? అక్కడ విభేదాలు వచ్చినాయి. వాళ్ళు చంపనికి కూడా వాళ్ళు వెనుకపోలేదు. అటువంటి దురాలోచనలు ఈరోజు హృదయంలో నుండి చంపేసే విధంగా వాళ్ళు దురాలోచనలు ఈరోజు చేస్తున్నారు. జారత్వము, దొంగతనం చేస్తారు. ఈ రోజులల్లా చైన్ స్నాచింగ్ ఎన్నో జాగాలు అవుతుంది. చైన్ స్నాచింగ్, బంగారం ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారంని తీసుకుందామని వాళ్ళు చూసిర్రు. సో నేను ఒకటి యథార్థ సంఘటన చెప్తా. సో అదేంటంటే అక్కడ 6 o'clock ఉప్పల్లా ఒక ఆమె ఆకిలి ఊడుస్తుందంట. ఆకిలి ఊడుస్తుంటే ఆమె చైన్ ఒకడు తీసుకొని వెళ్ళిపోయాడు. చైన్ స్నాచర్ తీసుకొని వెళ్ళిపోయాడు. పర్వాలే, ఆయన ఏమి ఉరతలేదు, ఏం చేస్తలేదు. సరే అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చిందంట. వచ్చి ఆ చైన్ పడేసి ఆమెను గట్టిగా కొట్టి వెళ్ళిపోయిందంట. ఎందుకు కొట్టిండు? బికాస్ ఆఫ్ అది డూప్లికేట్ కాబట్టి ఆమెను ఏం చేసిండు? కొట్టి వెళ్ళిపోయిండు. సో ఈ రోజులలో దురాలోచనలు, జారత్వము, దొంగతనము అటువంటి ఈ రోజు ఉన్నాయి. దొంగతనం చేస్తున్నారు. సో నరహత్యలు చేస్తున్నారు. ఈరోజు ఎవరినో చిన్న పిల్లగాళ్ళు కొట్టుకొని వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ చెల్లెనేమో అన్నాడని, అక్కనేమో అన్నాడని ఈరోజు అందరు ఏం చేస్తున్నారు? నరహత్యలు చేస్తున్నారు. వ్యభిచారంలో అయితే ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఈరోజు అయిపోయినాయి. నాకు తెలియదు ఎవరు ఏం చేస్తున్నారు అనేది, కానీ ఆ యొక్క దేవునికి తెలుసు. నువ్వు ఎటువంటి చూపుతో చూస్తున్నావు. మనసులో ఏం చేయండి? స్త్రీని మంచిగా ఉందని అనుకున్నా కూడా వ్యభిచారం చేసినట్టని అక్కడ వ్రాయబడింది కొరంథీలో. అటువంటి విధానాలు మనము మారిపోవాలి. లోభములను, సో ఎవరికి మనకి ఏం కావాలి? లోభత్వము, ఆస్తి, ధనము ఎక్కువ కావాలి. చెడుతనంగా మనము ఈరోజు ప్రతి ఒక్కటి దాంట్లో చెడు అనేది ప్రబలించాలి. చెడుతనం చేసి ప్రతి ఒక్కరికి అన్యాయంగా ఈరోజు తీర్పు తీర్చాలని ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తున్నారు. కృత్రిమమును, కామ వికారమును, అంటే కృత్రిమంగా అంటే వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఏఐగా చేసి వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్క దాంతో ఎంజాయ్ చేస్తారు. కామ వికారమును, కామత్వంతో, మత్సరమును అంటే చెడ్ల కన్నులను, అంటే చెడ్డ కన్ను చూపుతోటి మనం ఈరోజు చూస్తున్నాం. దేవదూషణ ఈరోజు కంపల్సరీ అందరు చేస్తారు. నాకేమి ఇచ్చినావు దేవా, నువ్వేం చేసినావు దేవా, నీ కొరకు ఇంత చేసిన, ఇక్కడ వచ్చిన అక్కడ వచ్చిన, ఎన్నో కిలోమీటర్ పోయి నేను సేవ చేసిన, నీ కొరకు ఆయన కొరకు సేవ చేసినావా నువ్వు? అందరు పాస్టర్లు అందరు పోతే వాళ్ళు వెనకాల పడిపోయినావు నువ్వు. అటువంటిది ఎందుకు? అహంభావంను దేవదూషణ చేస్తూ మళ్ళీ అహంకారంతో మనము మాట్లాడుతున్నాం. అవివేకమును వచ్చును. అవివేకం కూడా ఈరోజు దేవుడు అపవిత్రమైన ఆత్మలోనే ఈరోజు చేస్తుండు. అవివేకంతో మనం ఈరోజు జీవిస్తున్నాం. అహంభావము, దేవదూషణ, యేసుక్రీస్తుని మనము దూషించే విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాం. ఈ మొత్తం కలిపి ఓవరాల్ గా 15 ఉన్నాయి, 13 ఉన్నాయి మొత్తం టోటల్ గా. 13 మనం ఏం చేస్తున్నాము? 13 ఇట్లనే ఏం చేయాలి? మనము మన మనసులో నుంచి తీసివేయాలి. ఏవేవి మనలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్నాము. అందరు రాసుకొని చెక్ చేసుకోండి. ఏమేమి మనం చేస్తున్నాము, ఏమేమి చేస్తలేము, మనము ఏవేవి చేయొద్దు. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచిందని ఆయన చెప్పాను. ఈ చెడ్డవన్నీ 13 వర్సెస్ ఉన్నాయి, 13 యొక్క పిన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ యొక్క సైడ్ పాయింట్స్ ఏంటంటే 13 ఉన్నాయి. 13 ఏవనగా ఇవన్నీ మనం ఇప్పుడు చూసినవన్నీ 13 ఉన్నాయి. 13 ఏం చేస్తున్నాయి? ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో మనకు చెడుతనం, మనుషుల్ని బయటికి వస్తున్నాయి. అవి
చెడుతనము బయటికి వస్తుంది. మనం తినేటప్పుడు బాగానే తింటున్నాము, అన్ని అరుగుతున్నాయి, అన్ని డైజెషన్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఏంటంటే లోపలికి వెళ్ళి ఎట్లా బయటికి వస్తుంది, ఏమి బయటికి వస్తుంది మనం చూసుకుందాం. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఏడబెట్టాలి, ఎవరిని తోటి ఇట్లా కంటగా మాట్లాడాలి, ఎవరితోటి సమాధానం ఇవ్వాలి అని ఎవ్వరికి ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే అన్ని తెలిసి కూడా యేసు ప్రభులో ఉదక స్నానం చేసి యేసు ప్రభులో మనం అన్ని నేర్చుకున్నాము. చిన్నప్పటి నుంచి యెహోవా నా కాపరి నాకులేం కలగదని కంటత వాక్యాలు అన్ని అప్పచెప్పినాం మనము. అయినా కూడా ఏం చేస్తున్నాము, అన్ని తెలిసి కూడా మనము ఏం చేస్తున్నాము, తన చెలికానికి ఈరోజు కీడి చేస్తున్నాము. మన బంధువులే అందరూ మన బంధువులే, కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు ఆయనకి అట్లా ఇవ్వద్దు, వీనికి ఇట్లా ఇవ్వద్దు, మన వాళ్ళే అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం, మనము ఆయనకి ఏం చేస్తాము, ఒక షూటింగ్ అనేది చేస్తాం, ఆయన టార్గెట్ పెడతాము, టార్గెట్ పెట్టి ఆ ఉచ్చులు అనేది మనము వేస్తుంటాం అన్నమాట. అటువంటి లేకుండా మనం యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలుకువాడు. ఇక్కడ చూస్తే ఆయన బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని చెప్పాను. ఆయన అక్కడ నుండి లేచి తూరు సిద్ధంలో ప్రాంతం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించే సంగతి ఎవరికి తెలియకుండా కోరాను, కానీ మరుగై ఉండలేకపోయాను. సో ఇక్కడ మరుగై ఉండలేకపోయాను. సో ప్రతి ఒక్కరికి ఈరోజు అర్థమైంది ఆయన శిష్యులకి. సో లోపలికి పోతుంది కానీ బయటకు వచ్చేది ఏం చేస్తారు, మనుషుల వలనే ఈరోజు ఏం చేస్తారు, మనుషుల వలనే ఈరోజు మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుంచి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి వస్తుంది. లోపల నుంచి అంటే బయటికి ఏమి చెప్తున్నావు నువ్వు, ఏ మెసేజ్ ఇస్తున్నావు నువ్వు, బయటికి ఎక్కడెక్కడ ఏమేమి మెసేజ్ ఇస్తున్నాము, అది ప్రతి ఒక్కటి మనిషిని ఈరోజు అపవిత్రపరుస్తుంది. తల నుంచి అరికాల వరకు అపవిత్రపరుస్తుంది. మంచి సుమి ఈరోజు నిన్ను దేవుడు రక్షిస్తుండు. ఆయన ఎంత తప్పు చేసినా కూడా ఈరోజు నిన్ను హత్తుకుంటుండు. ఆయన ఫస్ట్ ప్రేమించింది కాబట్టి ఈరోజు నిన్ను హత్తుకుంటుండు. సో ఒకరోజు పాపం పరిపక్వమై ఏమవుతుంది, మరణం అనేది ఈరోజు వస్తుంది. సో ఆ మరణం అనే వచ్చే వరకు దేవునిలో ఈరోజు మనము ఉండాలి. దేవునిలో ఉండి దేవునిలో ప్రతి ఒక్క నడక మనము సరిదిద్దుకోవాలి. బ్రదర్స్ ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళని సరిదిద్దాలి. ప్రతి ఒక్కరిని మనం ఈరోజు ఏం చేయాలి, ఆయన యొక్క చింతకు ఈరోజు వెళ్ళాలి. ఇదే వచనంలో చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ కూడా శిష్యులు ఏం చేశారు, అపవిత్రమైన చేతులతో అనగా ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయట చూచిరి. సో శాస్త్రులు పరిశీలు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి చేతులు కడుక్కోకుండా భోజనము చేయట చూసిరి. పరిశీలు యూదులందరూ పెద్దల పారంపర్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. చేతులు కడుక్కొనే గాని తినాలి వాళ్ళు, యాజ్ పర్ రూల్స్. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. సంత నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి, నీళ్లు చల్లుకొని తినాలి. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించారు. వారు అనేక ఆచారములు ఈరోజు అనుసరిస్తారు. అప్పుడు పరిశీలను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. సో ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా శిష్యులు తప్పు చేస్తే ఆయనను యేసు ప్రభునే ఈరోజు నిలదీస్తారు. శాస్త్రులు, పరిశీలు, యూదులు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎప్పుడు పడదామా యేసుక్రీస్తుని పట్టి, ఎప్పుడు మనము చిత్కబాద్దామా అన్నట్టు వాళ్ళు చూస్తారు. సో యేసు ప్రభు వారు ఏం చెప్పింది చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. హల్లెలూయా. ఏం చేస్తారు ఈ ప్రజలు, ఏం చేస్తారు, మనం కూడా అంతే. మనము పెదవులతోటే మనము యేసు ప్రభును కీర్తిస్తున్నాం. వారి హృదయం ఏమి దూరంగా ఈరోజు యేసు ప్రభుకి ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియేనా? సో వాళ్ళకే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వేసిండు. ఏం చేసిండు, వారు మానవులు కల్పించిన పద్ధతులు అంటే మానవులు ఈరోజు కల్పించిన పద్ధతులు, మార్కెట్ పోయి రాగానే చేతులు కడుక్కొని తినాలని మానవులు ఈరోజు ప్రకటించారు. కానీ నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు పెదవులతో నన్ను గణపరుస్తురు గాని వారి హృదయం నాకు ఈరోజు ఏముంది, దూరంగా ఉన్నది. నీ హృదయం నా హృదయం ఎక్కడుంది? యేసు ప్రభు చెంతకుందా లేదంటే దూరంగా ఉన్నదా? యేసు ప్రభుని ఎలా ఆరాధిస్తున్నాం మనం? నిన్న మన మాధురి సిస్టర్ వాక్యం చెప్పింది యేసు ప్రభుని స్తుతించాలని. అటువంటి వాక్యంలో మనము ఎక్కడున్నాం? మనం యేసు ప్రభును
పెదవులతోనే కీర్తిస్తున్నామా లేదంటే హృదయంతో గణపరుస్తున్నామా? అక్కడ చెప్పిండు వాళ్ళ శిష్యులకు చెప్పిండు, ఏం చెప్పిండు? ఆ శిష్యులు కడుక్కోకుండా వాళ్ళు తింటుంటే అక్కడ చెప్తుండే యేసు ప్రభు ఏం చెప్పిండు? అపవిత్రమైన చేతులతో వారు భోజనం చేతురని. అందుకైనా వారితో ఇలా ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఒక్కటి పూర్ణంగా మనం ఈరోజు ఆరాధిస్తే ఆయనకు దగ్గరగా మనం ఉంటాము. వారు మనవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశం నన్ను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినదే. వాళ్ళను వేషధారులు అంటారు. సో శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వేషధారణ చేస్తున్నాడు. వాళ్ళందరూ చూసి అడుగుడు ఎందుకు యేసు ప్రభుని, ఏదో చేద్దామనే కదా. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపాచారము గైకొంచున్నారు. హల్లెలూయా. ఏం చేస్తుండ్రు? దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు? శిష్యులు ఏం చేస్తారు? శిష్యులు ఏం తింటారు అని మనము చూస్తున్నాం. మనం కూడా కొన్నిసార్లు అట్లనే ఉంటది కదా. ఆ బ్రదర్ ఏం చేస్తుండ్రు, ఈ బ్రదర్ ఏం చేస్తారు, వాక్యం చెప్తుంటే ఆ వాక్యం అనేది వినరు. వాక్యం అనేది వాళ్ళు చెవున పట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం తింటారు. అక్కడ ఇక్కడ మన మనసు ఏం చేస్తుంది? అల్ప విశ్వాసం లెక్క అక్కడిక్కడ తిరుగుతుంటది. తిరిగినప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు శిష్యులను చూసి మనుషుల పారంపరాచారం గాయకొనండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతురు, మనుషుల పారంపర్య ఆచారాలు వాళ్ళు గాయకొంటారు. మనిషిని దేవుని వెతుకుమంటే, ఆజ్ఞలను వెతుకుమంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు మనిషిని వెతుకుతారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు అపవిత్రంగా వాళ్ళు మారుతారు. వాళ్ళ హృదయాల్లో ఒకటి ఉంది, ఇంకా వేరే వేరే ఉన్నది. వ్యభిచారము, లోభము, ప్రతి ఒక్కటి వాళ్ళలో ఉన్నది. ఎట్లంటే దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారములు, ప్రతి ఒక్కటి వాళ్ళలో ఏమింది? నిండిపోయి ఉన్నది. నిండిపోయి ఉన్నందుకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ శిష్యులనే వాళ్ళు గైకొని అక్కడ చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే వాళ్ళు ఎక్కడ తప్పు పడతారు, ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ దొరికితే మనం పట్టుకుందాము, ఎక్కడ ఏడ మనము దొరికితే పట్టుకుందాం. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఈరోజు వాళ్ళ పాలసీస్ అన్ని, ఎస్ఓపీస్ అన్ని పాటించడానికి వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి పక్కకు పెట్టారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ మొత్తం ఫాలో చేయడానికి వాళ్ళు ఏం చేశారు? ఆ దేవుణ్ణి అనేది పక్కకు పెట్టారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞను ఏం చేస్తారు? ఈరోజు నిరాకరించురు. దేవుని ఆజ్ఞ ఏమున్నది తెలుసా? నీ తల్లిదండ్రులను గణపరచవలనని, తండ్రినైనను తల్లి అయినను దూషించడానికి మరణ శిక్ష విధింపవలనని మోసే చెప్పింది కదా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పిండు? నీ తల్లిదండ్రులను గణపరచాలి. తండ్రినైనను తల్లి అయినను దూషించిన వానికి మరణ శిక్ష విధింపవలనని మోసే చెప్పాను కదా. సో ఈ రోజులలో తల్లిదండ్రుని ఎంతమంది ఆరాధిస్తారు, ఎంతమంది గణపరుస్తారు, ఎంతమంది మనము తల్లిదండ్రులను మంచిగా చూస్తున్నామా లేదా, గణపరుస్తున్నామా లేదా? వాళ్ళు ఎప్పుడో ఎన్నో ఇయర్లో అన్ని చేసిరు, మన కోసము పెద్దగా చేసిరు, అన్ని చేసిరు, పాలు ఇచ్చిరు, పెంచిరు, చదువు చెప్పించిరు, ప్రతి ఒక్క జాబ్ చూపించిరు, ప్రతి ఒక్కటి ఈరోజు మన కొరకు యేసు ప్రభు వాళ్ళని స్టాండప్ చేసిరు. మన కొరకి వాళ్ళని స్టాండప్ చేసిరు. వాళ్ళను గణపరుస్తున్నామా లేకుంటే మనం తిట్టుతున్నామా? తల్లిని తండ్రిని సన్మానిస్తున్నామా లేదా? ఎట్లా సన్మానిస్తున్నాం? మనం దూషించి వానికి మరణ శిక్ష విధింపవలనని మోసే చెప్పాను కదా. మనం తల్లిదండ్రిని దూషిస్తున్నామా? తల్లినైనా దూషించి వానికి మరణ శిక్ష విధింపవలని మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? మరణ శిక్ష విధించాలి. ఈ రోజులలో ఎంతో మంది తల్లిదండ్రులని ఏం చేస్తారు? ఆర్ఫనేజ్ హోమ్ లో ప్రతి ఒక్కరిని, ఏదైతే వానికి అమెరికా పంపియని, ఎక్కడ పంపియని, ఆయన కూడా ఏం చేస్తుంది? వాడు వాళ్ళ ఇంట్లో కోడలు చెప్తుందని వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఆర్ఫనేజ్ ఏజ్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆర్ఫనేజ్ వేసి నెలకు 30,000 40,000 ఎంత కావాలి తీసుకో, కానీ మమ్మల్ని ఇక్కడ ఉంచనీయకు, వీళ్ళని ఇక్కడ ఉండొద్దు. వాళ్ళు ఎంతెంతో లక్షల డొనేషన్లు కట్టి వాళ్ళ పేరెంట్స్ ని అక్కడ ఆర్ఫనేజ్ హోమ్ లో ఈరోజు ఉంచుతారు. ఎందుకు? వాళ్ళకు మనసు విభేదాలు. తల్లిని తండ్రిని సన్మానిస్తలేరు, తల్లిని తండ్రిని వాళ్ళను చూస్తలేరు. ఎట్లా ఉన్నావు బిడ్డ అని కూడా అడిగే వాళ్ళు లేరు ఈ రోజుల కాలంలో. అంత కఠినాత్మనైన జీవితం ఈరోజు ఉన్నది. ఎవరు అడిగినా కూడా వాళ్ళ కొడుకు కూడా
ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు మన్మడు ఉంటాడు. ఆ మన్మడు కూడా రేపు వాళ్ళ డాడీని కూడా అనాథాశ్రమంలో ఉంచితే ఎట్లుంటది? దే ఫీల్ ఏమవుతారు వాళ్ళు? అరే నేను మా డాడీని ఉంచిన, నన్నే ఉంచుతావారా అన్నట్టు వాళ్ళ రోషంకి ఈరోజు వస్తారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసినట్టే మీ కొడుకు కూడా ఈరోజు చేస్తాడు. కానీ ఎప్పుడు తల్లి తండ్రిని సన్మానించాలి. తల్లి తండ్రులు ఇప్పుడు ఏంది, రాబోయే జనరేషన్ లో వాళ్ళే ఇప్పుడు ఈరోజు నీకు ఇంత నడక నేర్పించి ఇంత చదువు చెప్పి అందరినీ పైకి తెచ్చిరంటే తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు నువ్వు మర్చిపోయినావు అనుకో, ఇంకెవ్వరు నిన్ను జ్ఞాపకము చేసుకోరు. ఆయనను మీరు ఒకడు తన తండ్రిని ఆయనను తల్లి ఆయనను చూచి నా వలన నీకు ప్రయోజనం ఏమున్నది, ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా. కుర్బాను అంటే దేవార్పితము, అంటే దేవునికి నిన్ను అర్పిస్తున్నా. ఈ రోజులలో ఏం చేస్తారంటే దేవునికి అర్పిస్తారు. ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క మేకనో గొర్రెనో దేవునికి ఈరోజు అర్పిస్తారు. అది ఎక్కడెక్కడనో తిరిగి ఎక్కడెక్కడో తన సొంత ఆహారం సంపాదించుకున్నది ఈరోజు తింటున్నది. సో తండ్రి అయినను తల్లి అయినను దేవార్పణం కోర్బానకు అర్పిస్తారు అన్నమాట. సో తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఆచరణ వలన దేవుని వాక్యం నిరర్ధకము చేదురు. ఇటువంటి అనేకులు మీరు చేదురని చెప్తాను. ఇటువంటి మీరు నియమించిన పారంపర్య ఆచారం ప్రకారము తల్లిని తండ్రిని ఈరోజు సన్మానిస్తలేదు. తల్లిని తండ్రిని ఏం చేస్తారు? కార్బాను అనే దాంట్లో దేవునికి సమర్పిస్తారు. దేవునికి సమర్పించి ఏం చేస్తారు? వదిలేస్తారు ప్రతి ఒక్కరు దేవునికి తల్లిని తండ్రిని ఈరోజు సన్మానించాలి. మనుషుడు అపవిత్రంగా జీవిస్తుండు, కానీ మనిషిని అపవిత్ర హృదయంలో ఇది కూడా అంటే ఇక్కడ ఏంటంటే శిష్యులు అపవిత్రంగా చేతులు కడుక్కోకుండా తింటారు, అపవిత్రమైన జీవితంలో వాళ్ళు కూడా జీవిస్తారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే వాళ్ళు క్వశ్చన్ అడిగారో అప్పుడు పారంపర్య ఆచారం ప్రకారం మీరు చేయించున్నారు. మీ దేవుని ఆజ్ఞ ఎక్కడ పెట్టారు? దేవుని ఆజ్ఞ ఎక్కడ పెట్టి పారంపర్య ఆచారంలో మీరు చూస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞను ఫస్ట్ వెతకాలి. ఏం చేయాలి? ఫస్ట్ దేవుని వెంబడించాలి. దాని తర్వాతనే పారంపర్య ఆచారాలు అవన్నీ మనకు గుర్తు అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే ఇక్కడ ఏమంటుండంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 34వ వచనం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించనీయుడి. సో నడుములు కట్టుకొని ఏం చేయాలి? మన దీపములు వెలిగియాలి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టుగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుందంటే మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలిగించనీయుడి. మనకు అన్ని తెలుసు. సో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వాళ్ళు తమ డ్యూటీలను వెలిగించుకురు. బుద్ధి గల కన్యకలు వాళ్ళకి లేకున్నా కూడా ఆ కొట్టుకు పోయి తీసుకొని వచ్చి వాళ్ళు వెలిగించుకురు. దేవుడు వచ్చే టైంకి పెళ్లి కుమారుడు సిద్ధమై వస్తుంది, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని వాళ్ళు ఏం చేసారు? బుద్ధి లేని కన్యకలు నిద్రపోయి తమ డ్యూటీలను ఆర్పుకొని కూర్చున్నారు. సో పెళ్లి కుమారుడు వచ్చి తలుపు కొట్టినప్పుడు వాళ్ళు తీసిరా? తీయలేదు. మీ నడుములు కట్టుకొనడి, మీ దీపంలో వెలిగించనీయుడు. నడుములు కట్టుకొని ఈరోజు దీపంలో మనది వెలిగిద్దాం. మన పెళ్లి కుమారుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తుండు? కట్టగానే అతనికి తలుపు తీయడకు అతడు ఎప్పుడు వచ్చినా అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎదురు చూడాలి. ఎప్పుడు ఎదురు చూస్తున్నావు? నీ యొక్క అపవిత్రమైన జీవితం చేత ఎదురు చూస్తున్నావా? లేదు అంటే పవిత్రంగా పరిశుద్ధ పర్వతం మీద ఎవడు ఎక్కదాగుతున్నాడో, సో నేను ఎక్కుతా అని ఈరోజు ఎవరు సవాల్ చేస్తారు? ఈరోజు పరిశుద్ధ పర్వతం అంటే అంత ఈజీగా అయిపోయిందా? ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం అంటే అంత ఈజీగా మనం తీసుకుంటున్నామా? కాదు కదా. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాల్కులేటెడ్, టాప్ టు బాటమ్. నీ పై భాగం నుంచి కింది భాగం వరకు ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాల్కులేటెడ్. నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడ పోతున్నావు? అపవిత్రంగా ఉన్నావా? జాగ్రత్తం ఉన్నావా? ఇంకా దురాలోచనతో ఉన్నావా? దొంగతనం చేస్తున్నావా? నరహత్యలు చేస్తున్నావా? వ్యభిచరిస్తున్నావా? లోభంతో ఉన్నావా? చెడుతనంతో నిండి ఉన్నవా? నువ్వు కృత్రిమంతో ఉన్నవా? కామ వికారంతో ఉన్నవా? మత్సరంతో, దేవదూషణతో, అహంకారంతో, అవివేకంతో ఉన్నవా? ఎట్లా ఉన్నావు నువ్వు? ఎటువంటి విధానంలో నువ్వు జీవిస్తున్నావు? మనము జీవిస్తున్నాం ఎటువంటి విధానంలో? ప్రతి ఒక్కటి అవన్నీ రాంగ్ వేసుకుంటే ఆయన యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కోనికి మనము అర్హులము. ఆయన డ్యూటీలను వెలిగించుకొని మనము ఆయనని చూడాలి. ఇంకొకటి వచనం చూస్తే 15 చూడండి. కీర్తనలు 15వ అధ్యాయము
1వ వచనం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద సియోను కొండ వలె ఎవరు నివసింపదవుతారు? వాడెవడు? హూ ఇస్ దట్ క్యూట్ పర్సన్? హూ ఇస్ దట్ పర్సన్ అంటే ఎవరు? వెల్ ఇన్ ద హోలీ హిల్, యేసు ప్రభు యొక్క హోలీ హిల్ లో ఉండేవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూసిరా ఇక్కడ, యథార్థమైన ప్రవర్తన కలిగి. నువ్వు యాక్టింగ్ చేయొద్దు, దేవదూషణ చేయొద్దు. ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తారు, మనకు ఎవరైనా వస్తే యాక్టింగ్ చేసి ఓవర్ ఫీల్ అవుతాం మనం. సో ఎవరైనా బ్రదర్, ఎవరైనా పాస్టర్ ఎవరైనా వస్తే, నేను ఇది చేసిన బ్రదర్, అది చేసిన బ్రదర్, ఇంతమందికి సేవ చేసిన, ఇంతమందికి, అది వద్దు. యాజ్ యూజువల్ గా ఎవరు ఉండాలి? యథార్థమైన ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలా ఉందో అలాగనే మనము ఈరోజు జీవించాలి. అది కూడా ఒక వ్యర్థమైన యొక్క యాక్టింగ్ అన్నమాట. ఆ వ్యర్థమైన దురాలోచన, అది కూడా ఈయన మోసకరమైన జీవితంలో వీరు జీవిస్తుంటారు. ఎవరిని మోసం చేద్దాము? నా యథార్థ ప్రవర్తన ఉందా? లేదు. యథార్థ ప్రవర్తన లేకుండా ఏం చేస్తారు ఈరోజు? వాళ్ళు యాక్టింగ్, ఏమంటారు, బయటికి వేరే తీరు ఉంటారు, లోపల ఇంకా వేరే తీరు కనిపిస్తారు. సో వాళ్ళ మనసులు యేసు ప్రభుకి పెదవులే స్తుతిస్తున్నాయి, కానీ వాళ్ళ హృదయం ఏంది? అంధవికారంగా ఈరోజు జీవిస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయం పూర్వకంగా నిజం పలుకువాడు. హృదయపూర్వకంగా అని ఎందుకంటుండంటే, హృదయం యొక్క అంధకారంలో ఎన్నో తిరుగుతుంటాయి, ఎన్నో దురాలోచనలు ఎన్నో తిరుగుతూనే ఉంటాయి. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజం పలకాలి. ఈ రోజుల్లో నిజం పలికితే ఏమంటారు? అది ఒక చేదు యొక్క అనుభవం అంటారు. నిజం పలుకుతలేరు ఎవరు. ఏం చేస్తారు అంటే యాజ్ యూజువల్ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఫ్లో అవుతారు. ఇట్లా అయితే అట్లా అని. మనం ఎప్పుడే కానీ నిజం పలుకుతేనే, మనం ఈ రోజు కాకుండా ఎప్పటికి కూడా వాళ్ళు నిజం పలుకుతారని హృదయపూర్వకంగా నిజం పలకాలి ఎవ్రీ టైం. ఇంకేం చెప్తున్నట్టు, వాడు నాలుకతో కొండంలాడాడు, తన చెలికానికి కీడిచ్చాడు, తన పొరుగువాని మీద నిందమప్పుడు. ఇవన్నీ మనకు తెలుసు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని అనుమానించాడు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు? ప్రమాణం చేస్తుండు, నష్టం కలిగిన ఆయన మాట తప్పుడు. ధన ద్రవ్యము వడ్డీకేడు, నిరపరాధిని తెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడు కదాల్చబడు. ఈ ప్రకారం చేస్తే ఎప్పుడు కూడా మనము కదాల్చబడు. ఆయనలో మనుషుని అపవిత్రత తీసివేసి ఆయన కొరకు మనం ఈరోజు ఏం చేద్దాం? జీవిద్దాం. ఆయన కొరకు జీవిస్తేనే కదా మనము ఆయన కొరకు ఏమేమి జీవిస్తున్నాము. పౌలుగా మారిండు. ఎందుకు మారిండంటే ఆయనని పట్టుకుండు దేవుడు. సో ప్రతి ఒక్క దాంట్లో మనము టైం లేదు కాబట్టి మనం ఈ చిన్న వాక్యంను దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు. చిన్న మాట ప్రాణం చేస్తున్నాం. స్తోత్రం అయినా ప్రభా, నీ పాలనకు వేల స్తోత్రాలు దేవా. మనిషిని అపవిత్రత ఎంతగానో ముంచి వేస్తుంది మా ప్రభా. లోపలికి వెళ్ళే పదార్థాలు అంతా క్యూట్ గా ఉన్నాయి మా ప్రభా. ప్రతి ఒక్కటి దేవ డెలిషియస్ గా ఉన్నాయి మా ప్రభా. కానీ బయటికి వస్తే మనిషిని అపవిత్ర పరుస్తుంది మా ప్రభా. అటువంటి గుణగణాలు మాలో తీసివేయండి మా ప్రభా. మేము దేవాయసే మా ప్రభా, నీకు అంగీకారమైన జీవితం దేవ హృదయంలో నిజం పలకాల మా ప్రభా. చెలికానికి కీడి చేయొద్దు మా ప్రతి ఒక్కరికి దేవాయసే మా ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఉండాలి మా ప్రభా. నీకు గుణగణాలు మాలో దయచేయండి మా ప్రభా. దేవా శాస్త్రులు పరిశీలు అడిగినప్పుడు దేవా మీరు మంచి సమాధానం చెప్పారు మా ప్రభా. వాళ్ళు ఏంటంటే సాంప్రదాయాన్ని వెతుకుతారు కానీ దేవుని వెతుకుతలేరు. అక్కడ దేవాయసి మా ప్రభా దేవుడు స్తుతింపబడ్డాడు మా ప్రభా. అలాగనే దేవాయసి మా ప్రభా, మాకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాడు దేవా, మీ కొరకై మేము జీవించేదానా సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క చీకటిలో ఏసుక్రీస్తులో గద్దిస్తున్నాం మా ప్రభా. మీరే చూడండి మా ప్రభా. కేవీపీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని ఏసుక్రీస్తులో గద్దించండి మా ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవా ఆరోగ్యం దయచేయండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. కనువిప్పు కలిగించండి మా ప్రభా. అపవిత్రంగా జీవించే ప్రతి ఆత్మను ఏసుక్రీస్తులో గద్దిస్తున్నాం మా ప్రభా. వెళ్ళిపోదేవా మీరే తోడైండండి మా ప్రభా. నీకు హస్తం కుమ్మరిస్తారని త్వరగా రాబోతున్న ఏసుక్రీస్తు పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దేవి సిస్టర్ ప్రేరంశాల కోసం ప్రార్థిస్తారు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. దేవి సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేరంశాల కోసం ప్రార్థిస్తారా సిస్టర్? ప్రార్థన చేస్తాం సిస్టర్. సిస్టర్ మన కేవీపీఎం లో ఉన్న వాళ్ళ సేవ కోసము సిస్టర్, ట్రైబల్ ఏరియాకి వెళ్తున్న బ్రదర్స్ అందరికి దేవుడు తోడై ఉండాలా, సేవలో బలంగా వాడబడాలా సిస్టర్. మనకు దేవుడు తోడై ఉండాలా. హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలగాల. వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యి మరి సమాధానంగా ఇంటికి వెళ్ళిపోవాలి సిస్టర్. లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సత్యాన్ని ప్రకటించాలా. అబద్ధము మోసం నుంచి విడుదల పొందాలా. అపోస్తల బోధనకు రావాలా సిస్టర్.
మన కేపీఎం బ్రదర్స్ అందరూ సేవల బలంగా వాడబడాలా. కుటుంబాలు మారలేదు, వాళ్ళందరూ కుటుంబాలంతా మారమని పొందాలా. మరి ఇంకోటి ఏంటంటే మన్యం బ్రదర్ గురించి మీకు తెలుసు కదా సిస్టర్, డీపీ నార్మల్ ఉండాలా, భార్య భర్త సమాధానం. రాజు బ్రదర్ మరి అక్కడ సంబంధం నుంచి విడుదల పొందాలా, భార్య భర్త సమాధానం, పిల్లల మధ్య సమాధానం ఉండాలా. కృపా సిస్టర్ కి మరి ఆపరేషన్ అయింది, డిశ్చార్జ్ రేపు అవుతుందంటే దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా, కుట్లు మానాలా, బ్రెయిన్ సర్జరీ జరిగింది కాబట్టి కృపా సిస్టర్ ఈ అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజ్జుడు అయిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడిన ప్రభా, ఇంతవరకు నీ సజీవులకు ఉంచినందుకు వందనాలు యేసయ్యా. మేము చేసే ప్రతి పనిలో తోడుగున్నందుకు గొప్ప దేవుడు నైనా నీకు వందనాలు యేసయ్యా. మా ప్రభా, నా తండ్రి నీ దాసుని మరుగు చేసిన దేవా, మేము ఎలాగ ఉండాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగుండాలో దేవా తండ్రి నైనా మా హృదయంలో నుంచి ఏది బయటికి వెళ్ళాలో, మేము ఏది తీసుకోవాలో నా తండ్రి సూటిగా తేటగా స్పష్టంగా మాతో మాట్లాడిన గొప్ప దేవుడు యేసయ్యా. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి నా ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. మనం బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అబడికు నా యొక్క బీపీ నా తండ్రి ఏసునామలో నా తండ్రి కంట్రోల్కి రావాలా. చాలా వాటికి మీరు నా తండ్రి తగ్గించిన దేవుడు నా తండ్రి, పూర్తిగా కంట్రోల్ కావటకు సహాయం దయచేయండి. భార్యామర్ద తీసుకొచ్చే గలిబిలి దయ్యమ దురాత్మ ఏసునాములు తండ్రి విడుదల దయచేస్తున్నాం ప్రభా. భార్య భర్త సమాధానం దయచేయి, కుటుంబంలో సమాధానం దయచేయి నా ప్రభా. నీ పాదాల కొందనాలని తండ్రి. మరి అలాగే నా ప్రభా, మరి నైనా ఇంకో బ్రదర్ గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. అక్ర సంబంధం నుంచి విడిపించండి నా ప్రభా. అయా అక్ర సంబంధం నుంచి తండ్రి అయా ఉండకుండా తండ్రి, అబుడకు తండ్రి, అబుడ హృదయాల్లో తండ్రి ఏ దుష్టుడు వెంటాడుతున్నారో తండ్రి ఆ దుష్టుడు ఆత్మశక్తులు కూలిపోవాలేస్తున్నాములో. భార్య భర్త మీద సమాధానం దయచేయండి ప్రభా. అయా బ్రదర్ కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదల దయచేయండి. రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి, రక్షణ పొందిన ఆత్మీయంగా బలపరచండి నా ప్రభా. సిస్టర్ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సిస్టర్ కి నా దేవా ఆపరేషన్ జయకరంగా జరిగించినందుకే నీకు వందనాలు యేసయ్యా. అయా ఆ యొక్క కుట్లలో నా ప్రభా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా నా ప్రభా అయా ఎన్ని మంది నార్మల్ గా తగ్గిపోటకు సహాయం దయచేయండి. నీ హస్తం ఆ బిడ్డ మీదకి రానివ్వండి నా ప్రభా. బిడ్డలో ప్రభా ప్రతి తండ్రి విషయంలో తోడైండి నా తండ్రి. మీరు విజయాన్ని ఇచ్చినందుకే వందనాలు యేసయ్యా. బిడ్డ డిశ్చార్జ్ అవుతుండగా నా తండ్రి ఏ యొక్క ఆటంకం లేకుండా నా ప్రభా నీ కృపాని కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. అలాగే నా ప్రభా మరి కేవీపీఎం పరిచయం నా ప్రభా బ్రదర్స్ సిస్టర్ని అందరినీ జ్ఞాపకం చేసుకోదేవా. అయా ప్రాముఖ్యంగా నా ప్రభా చంద్రశేఖర్ అన్న తండ్రి జ్ఞాపకం చేసుకో. అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి. అన్న తింటున్నారని తర్వాత నీళ్ళని రక్త ప్రోక్షణ దయచేయండి నా ప్రభా. ఎంత ప్రభా ప్రయాసపడి మా కొరకు నా ప్రభా ఈ కేవీపీఎం పరిచర్య నా దేవా అన్న ద్వారా ముందుకు కొనసాగపడుతుంది నా ప్రభా. దీర్ఘాయు చేత అన్నను నింపండి నా ప్రభా. అన్న చేసే ప్రతి జాబులో తోడుగుండునైనా ఇక్కడ నా ప్రభా మారుమూల ప్రాంతాలకు నా దేవా ఎంతమంది బ్రదర్ వాళ్ళని తీసుకొని దేవా ప్రభా అడవి ప్రాంతాలకు వెళ్ళిన స్వార్థ ప్రకటిస్తుండగా దేవా అన్న చుట్టూ అన్నతో పాటు వీళ్ళ బ్రదర్స్ అందరి చుట్టూ నీ అగ్ని కంచె దయచే నా ప్రభా. అరికాల వరకు సిరిసు వరకు సిరిసు మరకు సిరి పాదం వరకు నా ప్రభా నరనరానికి నీ రక్త ప్రోక్షణ దయచేయండి. నీ అభిషేకంతో మీరు గొప్పగా వాడుకొని దేవా దుస్తుడు ఎక్కడ కూడా ఆటంకపరచకుండా తండ్రి బ్రదర్స్ వాళ్ళందరినీ కూడా నీ సేవలో గొప్పగా వాడుకొనైనా దేవానికి వందనాలు యేసయ్యా. కేవీపీఎం పరిచర్య మినిస్ట్రీస్ నా ప్రభా అంచెలంచెలుగా అభివృద్ధి పొందే కృపను దయచే నా దేవా. చాప కింద నీరులాగా నా ప్రభా నీ సువార్త వ్యాప్తి చెందాల నా దేవా. నీ సహాయం దయచే. పని మీది నా తండ్రి, పనిముట్లో మేము తండ్రి అయ్యా నీ పాదాల చెంత నా ప్రభా మేము పనివారిగా నా ప్రభా ఉండాల నా దేవా. ఎల్లప్పుడూ నా ప్రభా నువ్వు చెప్పే ప్రతి మాటకు లోబడి విధేయత చూపి నా దేవా అయ్యా నీకు ఇష్టానుసారంగా జీవించాలా తండ్రి. అతి గొప్ప భాగ్యాన్ని నా ప్రభా ఈ కేవీపీఎం పరిచర్యలను ప్రతి బిడ్డకు దయచే నా ప్రభా. నా భారము సులువు, నా కాడి తేలిక అన్నావు నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నీ కాడెత్తుకొని నా ప్రభా మేము ముందుకు నా తండ్రి కొనసాగి కృపను దయచే నా దేవా. నా తండ్రి కేవీపీఎం పరిచర్యల ప్రభా ఎంత బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు నా తండ్రి కుటుంబాల్లో తండ్రి కొంతమంది బ్రదర్స్ మారని వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళందరినీ మీరు దర్శించండి, మీరు రక్షించండి. కుటుంబంలో యజమానుడు మారితే ఆ కుటుంబానికే రక్షణ కలిగినట్లుగా నా తండ్రి ఆనాడు జక్కయ్యతో నువ్వు మాట్లాడావు ప్రభా. జక్కయ్య మారు మనసు పొందినప్పుడు అయా నేడు నీ రక్షణ నీ ఇంటికి వచ్చినదన్నావు ప్రభా. అలాగే నా ప్రభా ఇంకా ఎంతమంది మారని వ్యక్తులు ఉన్నారా యేసయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వాళ్ళతో మీరు మాట్లాడండి నా దేవా. నీ హృదయం తండ్రి వాళ్ళ హృదయాల్లో నాటబడి తండ్రి ఫలించే భాగ్యం దయచే ప్రభా. మంచి నెలలో పడి ఫలించే విత్తనాలుగా నా ప్రభా నీ వాక్యం వాళ్ళ హృదయాల్లో నా తండ్రి నాటబడాల తండ్రి. మంచి నేలలాగా తండ్రి వాళ్ళ హృదయాన్ని తండ్రి అయ్యా మీరే సరిచేయి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా.
పక్షులు ఎత్తుకుపోకుండా నా తండ్రి, దుష్టుడు ఎత్తుకుపోకుండా నా తండ్రి, ప్రతి బిడ్డ హృదయాలు నీ వాక్యం తండ్రి స్థిరపడాల నా తండ్రి. నీకు వందనాలేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. ఎంతమంది మారు మనసు లేకున్నారో వారందరికీ రక్షణ భాగ్యం దయచేయి నా తండ్రి. మీరే నిజమైన దేవుడు అని, లోక రక్షకుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునే కృపను మీరు దయచేయండి. ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారేసయ్యా, ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకండి. దుష్టుడు నా ప్రభా ఎవరిని మింగుదని గర్జించు సింహాలే వేటాడుతున్నారు దేవా. ప్రతి దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు వేసు నామలో కూలిపోవాలా నా దేవా. దుస్తునికి మా మీద అధికారం లేదు నా తండ్రి. దేవానికి వందనాలేసయ్యా. దుష్టుడు నా ప్రభా తండ్రి, ప్రతి ఒక్క దుష్టుని కుట్రలు కుతంత్రాలు నా దేవా ఏసు నామలో కూలిపోవను గాక. నీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి. యాక్సిడెంట్లు బంధించండి. ఆ కాలం మంచి తప్పించండి నా ప్రభా. పసిబిడ్డలకు పాలిచితలకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణులకు సుఖమైన కాన్పును దయచేయండి నా ప్రభా. అయ్యా ప్రతి బిడ్డకు నీ కృపా కాపుదల దయచేయండి నా ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి. జాబులు లేని వారికి జాబులు దయచేయండి నా ప్రభా. చేతి పనులు లేక ఎంతమంది బాధపడుతున్నారో దేవా, వాళ్ళందరికీ చేతి పనులు దయచేయండి. చేసిన కష్టార్జితం వ్యర్థంగా పోకుండా నా ప్రభా. అయా ప్రతి బిడ్డ కష్టార్జితలు నీ రక్త ప్రోక్షణ దయచే తండ్రి. ఏ ఒక్క రూపాయి వ్యర్థంగా ఖర్చు కావద్దు దేవా. అయా నీకు వందనాలేసయ్యా. ప్రతి బిడ్డ కష్టార్జితాన్ని మీరు దీవించండి. అంచెలంచెలుగా అభివృద్ధి పొందే కృపను మీరు దయచేయి నా ప్రభా. ఎంతో మంది నా ప్రభా ప్రార్థించమని అడిగినారు దేవా. వాళ్ళందరి జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు మీరు జరిగించండి నా దేవా. మీరు గొప్ప దేవుడునైనా, విశ్వాన్ని సృష్టించిన విశ్వ నాయకుడు నా ప్రభా. సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తవు నా దేవా. నీ గొప్ప విజయాన్ని మాకు దయచే దేవా. మీరు జయించున్నారు తండ్రి. మాకు జయ జీవితాన్ని మా అందరికీ దయచే నా ప్రభా. నీకు వందనాలు. అన్న వాళ్ళు నా ప్రభా ఉదయం లేచిన కానుంచి దేవా జాబుల్లో పనుల్లో తండ్రి ఎంత బిజీగా నా తండ్రి. అయ్యా మరి ప్రభా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటారు దేవా. వాళ్ళ మార్గాల్లో తోడుగుండునైనా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయనా ప్రభా. వాళ్ళు చేసే ప్రతి జాబులో పనుల్లో తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి నడిపించండి నా ప్రభా. వాళ్ళ భార్య బిడ్డలకు తోడై ఉండండి, వారి బిడ్డలకు తోడై ఉండి నా ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని అయ్యా కాలేజీ స్టూడెంట్ వరకు నా ప్రభా ప్రతి బిడ్డకు నా తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ కాపుదల దయచేయి తండ్రి. ప్రతి ఆడబిడ్డకు నీ భద్రతను దయచేయి నా తండ్రి. ఓ ప్రభా యవనస్తుల తండ్రి దుష్టుడు దూరి నా ప్రభా గలిబిలి చేసే సైతాన్ని యేసు నామములో బంధించబడాలా. నీ సహాయం దయచేయండి నా ప్రభా. వాక్యం ఇత్తినైనా నీ దాసుని నిసలోచన మరుగు చేసుకొని దాసుని దీవించండి, ఆశ్రయించండి. అంచెలంచెలుగా మీ సేవలో వాడుకోండి. అన్న చేసే ప్రతి జాబ్ లో మీరు తోడయుండి అన్న కుటుంబానికి క్షేమాన్ని దయచేసి కేబీపీఎం చేసే పరిచయం ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ జీవనాశలతో కుమ్మరించి నీ కృప నీ కాపుదల భద్రత క్షేమాన్ని మాకందరికీ దయచేయమని అయా ఈ యొక్క రాత్రుల సమయాన్ని తండ్రి అయ్యా మాకందరికీ నా ప్రభా మంచి సుఖమైన నిద్రను దయచి వేకువ లేచి నా ప్రభా నీకు తండ్రి చేతులెత్తి మొరపెట్టి విజ్ఞాపన కర్తను మా అందరికీ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన ప్రభుని యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎం కు ఇంకా ప్రతి పరిశుద్ధులకు దేవుని కృప ఎల్లప్పుడూ సదాకాలం తోడుండుగా. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్.